జై శ్రీరామ్. సీతమ్మ తల్లి ఇచ్చిన ఆనవాళ్ళను తీసుకున్న హనుమంతుడు, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, ఇక్కడున్న అశోకవనంలో ఇక్కడున్న చెట్లకి కాసిన పళ్ళను ఒక 2-3 తినేసి వెళ్ళిపోతాను తల్లి అని కోరాడు. దానికి సీతమ్మ తల్లి సరే అని అనుగ్రహించింది. వెంటనే ఆంజనేయ స్వామి చెట్లను ఎక్కి ఒక్కొక్క పండును తినసాగాడు. కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడున్న రాక్షసులు ఎంతటి శక్తివంతులో ఒకసారి చూద్దామని వాళ్ళని హేళన చేసి ఒక్కొక్క కొమ్మను విరిసి వాళ్ళపైకి విసరసాగాడు. అప్పుడు రాక్షసులు ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చిందో మనల్ని బాగా హింసిస్తుంది అనేసి ఈ కోతిని పట్టుకుందామని ప్రయత్నం చేశారు. వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుని హనుమంతుడు సునాయాసంగా చంపసాగాడు. ఇలా వందలు వేల సంఖ్యలో రాక్షసులు రాగలిగారు. ఒక్కొక్కరిని చంపేశారు. వేల సంఖ్యలో ఉన్న రాక్షసులను కూడా చంపేశాడు హనుమంతుడు. అప్పుడు అది చూసిన రావణాసురుడు చిన్న కుమారుడైన అక్షయ కుమారుడు యుద్ధానికి వచ్చాడు. హనుమంతుడు అక్షయ కుమారుడు ఘోరాతి ఘోరమైన యుద్ధం చేశాగారు. హనుమంతుడు అక్షయ కుమారుడిని గాలిలోకి తీసుకెళ్ళి నుజ్జు చేసి ఒక ముద్దలా తయారు చేసి కిందన పడేశాడు. అక్షయ కుమారుడు చనిపోయాడు. అది చూసిన చాలామంది రాక్షసులు భయపడి రావణాసుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక కోతి వచ్చింది, పళ్ళను అశోకవనంలో ఉన్న అందమైన చెట్లను నాశనం చేసింది, మీ చిన్న కుమారుని అక్షయ కుమారుని కూడా అంతం చేసింది అని చెప్పారు. దానికి ఆగ్రహించిన రావణాసురుడు ఇంద్రజిత్తుని పంపించాడు. ఆ కోతిని పట్టి తెమ్మని బంధించి తెమ్మని పంపించాడు. ఇంద్రజిత్తుడు హనుమంతునికి ఎదురుగా వచ్చాడు. ఓహో, నువ్వేనా నా తమ్ముడైన అక్షయ కుమారుణ్ణి చంపింది, ఇంతటి అశోకవనాన్ని అందమైన చెట్లను కూడా నాశనం చేసింది, ఈయన్ని పట్టి బంధిస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను, ఈ లంకాధిపతి రావణాసుడికి మాట ఇచ్చాను అనేసి చెప్పాడు. దానికి హనుమంతుడు, ఆహా నువ్వేనా ఇంద్రజిత్తుడివి, రా అనేసి యుద్ధానికి పిలిచాడు. ఇద్దరు ఘోరమైన యుద్ధం చేశారు. ఏ శస్త్రానికి లొంగని హనుమంతుడిని చూసి ఇంద్రజిత్తుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఏ శస్త్రానికి లొంగని హనుమంతుడు బ్రహ్మదేవుడి వరం వల్ల బ్రహ్మాస్త్రానికి లొంగమని అంటే గౌరవించమని వరం ఇచ్చాడు. కాబట్టి బ్రహ్మాస్త్రానికి లొంగి బందీ అయ్యాడు. హనుమంతుణ్ణి బందీ చేసి రావణ లంకకు కోటకు తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ మిగిలిన వీడియో కావాలంటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి.